ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సేవింగ్ అకౌంట్ గురించి మాట్లాడుకుంటే చాలామంది సేవింగ్ అకౌంట్లో లక్షల లక్షల డబ్బులు పెట్టి ఉంచేస్తూ ఉంటారు. మరి దానివల్ల రెవెన్యూ అనేది తక్కువగా వస్తుంది అనేది ఒక టాక్ అయితే ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసికల్గా సేవింగ్ అకౌంట్లో మనీ మీరు మన ఐడియల్గా పడేస్తానన్నప్పుడు బ్యాంకు వడ్డీ రేట్లు నీకు ఎంత వస్తాయో కనుక్కోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. హెచ్డిఎఫ్సి లాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్ కూడా లేదు, నీకు 2.5% కంటే ఎక్కువ ఇవ్వవు. సంవత్సరానికి 2.5 వస్తాయి. కొన్ని బ్యాంక్స్ అయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కొన్ని, లేదా ప్రైవేట్ బ్యాంక్స్ కొన్ని అయితే మాత్రం చిన్న మాత్రం నీకు 6% కూడా ఇస్తాయి సేవింగ్ అకౌంట్లో. కాబట్టి ఏదైనా బ్యాంక్ కనుక సేవింగ్ అకౌంట్ అయినా షార్ట్ టర్మ్ డిపాజిట్స్కైనా మోర్ ఆర్ లెస్ ఒకే రకమైన రిటర్న్స్ వచ్చేలాగా ఉన్నాయి అనుకోండి, మీరు ఎన్ని లక్షలు వేసి వదిలేసినా సరే నీకు రిటర్న్స్ బాగానే వస్తున్నాయి కదా, ఉంచుకోవచ్చు. కానీ మెజారిటీ బ్యాంకులు మాత్రం సేవింగ్ అకౌంట్కి 5 to 6% చొప్పున ఇవ్వవు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంకు వడ్డీ రేట్లు మనం చెక్ చేసుకొని అది కనుక ఈక్వలెంట్ ఆఫ్ ది షార్ట్ టర్మ్ డిపాజిట్లు అంత కనుక ఇస్తే కనుక మనం దాంట్లో కంటిన్యూ చేసుకోవచ్చు. రెండోది, బ్యాంకులో డబ్బు ఉండడం వల్ల ఏంటంటే ఎమర్జెన్సీ నీడ్స్ కోసం వాడుకోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా వాటికి మనం వాడుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బ్యాంకులో ఖాళీగా ఉన్న డబ్బుని ఒకటి ఎమర్జెన్సీ ఫండ్ లాగా వాడుకోవచ్చు. వడ్డీ రేట్లు కనుక 5 to 6% కనుక ఇచ్చేలాగుంటే సేవింగ్ అకౌంట్లో కూడా మనం డబ్బుని కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, 10 లక్షల కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లో ఖాళీగా ఉంచామనుకోండి, ఐటీ నోటీసులు వస్తాయి మీకు. 10 లక్షలు దాటి సేవింగ్ అకౌంట్లో ఉంచకూడదు. 10 లక్షలు దాకా ఉన్నాయంటే నోటీస్ వస్తుంది. అండ్ ఆ వచ్చే వడ్డీ మీద కూడా టీడీఎస్లు పడతాయి 10% దాకా. కాబట్టి ఇలాంటివి మనం కన్సిడర్ చేసుకోవడం బెటర్. దాని బదులు పెద్ద ఎత్తున బ్యాంకులో డబ్బు ఉంచే బదులు వడ్డీని ఫైండ్ అవుట్ చేసుకోండి ఒకసారి. వడ్డీ కనుక బాగానే వస్తుందంటే పర్వాలేదు. మరీ 2, 3 వస్తున్నాయి అనుకోండి, బెస్ట్ ఏంటంటే లిక్విడ్ ఈటీఎఫ్స్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ దొరుకుతాయి అనమాట. అందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి 6 to 7% వచ్చే ఛాన్స్ ఉంది. లేదా ఇంకొంచెం ఎక్కువ రిటర్న్స్ రావాలి అనుకుంటే మనకి ఆర్బీఐ ఫ్లోటింగ్ బాండ్స్ ఉంటాయి, లేదా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి. అందులో మీకు 8% దాకా వస్తుంటాయి యావరేజ్ మీద. ఇంకా ఎక్కువ రావాలనుకుంటున్నారా, అప్పుడు కంపెనీస్ ఎన్సీడీ అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని ఇస్తారు అనమాట. 10 to 12% దాకా కూడా ఇస్తాయి. వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీకున్న నాలెడ్జ్ని బట్టేసి మీకు ఎంత ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి, ఎప్పుడు కావాలని దాన్ని బట్టేసి మనం ఉంచుకోవచ్చు అనమాట. పెద్ద ఎత్తున మనీ బ్యాంకులో ఉంచేటప్పుడు మాత్రం ఒక్కసారి వడ్డీ ఎంత ఇస్తారని చెక్ చేసుకోండి. అండ్ పెద్ద పెద్ద బ్యాంక్స్ పెద్దగా ఇవ్వవు, చిన్న బ్యాంకులో ఎక్కువ ఇస్తాయి అనమాట. అది కనుక 5 to 6% ఈక్వలెంట్ ఆఫ్ ది షార్ట్ టర్మ్ డిపాజిట్గా ఇచ్చే అంత ఉందంటే మాత్రం ఉంచుకోవచ్చు, తప్పేం లేదు. బట్ మరీ 1 or 2 ఇస్తుంటే మాత్రం బెటర్ టు క్లోజ్. ఈవెన్ ఎస్బీఐ కూడా 2.5 కన్నా ఎక్కువ ఇవ్వదు. చాలామంది లక్షలు పెట్టేసి వదిలేస్తారు గాలికి, అలా తప్పు. దాని బదులు మనం మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో పెట్టుకోవడం ద్వారా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయొచ్చు. అంటే అలా స్టోరేజ్ లాగా ఉంచకుండా మనం పెట్టి తీస్తూ ఉండడం ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి? అదే ఈవెన్ 1 డేలో ఉన్నా సరే నీకు 1 డే వడ్డీ ఇస్తారు. ఎంత వడ్డీ ఉంటే అంత, ఎంత ఉన్నా ఇస్తారు దాని తగ్గట్టే. బట్ నేను అంటుంది ఏంటంటే అది మరీ 2% ఉన్న చోట మనీ ఎందుకు ఉంచాలి మీరు ఐడియల్గా. అందుకే అంటే లిక్విడ్ ఈటీఎఫ్స్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అవి కొన్నారనుకోండి, మీకు 6% దాకా వస్తుంది కదా. బ్యాంక్ కి రూల్స్ చాలా తేడా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చెప్పేది ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకులు అయితే నీకు 2.5% కన్నా ఎక్కువ రావు సేవింగ్ అకౌంట్లో, రావు. కొన్ని బ్యాంకులు అయితే 6% కూడా ఇస్తారు. ఐడిబిఐ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో హిట్ చేయండి, ఒకసారి వడ్డీ రేట్ చెక్ చేసుకోండి. సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత అంటే అది కనుక ఎనీవేర్ బిట్వీన్ 5 to 6 ఉందనుకోండి, ఇట్ లుక్ లైక్ షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్స్ కదా, ఉంచుకోవచ్చు, తప్పేం లేదు. బట్ అది 1 or 2% ఇస్తుందంటే బెటర్ టు క్లోజ్ ఇట్ అండ్ మూవ్ టు ది బెస్ట్ ఇంట్రెస్ట్ గివింగ్ బ్యాంక్స్ అని. అంటే మన యూపీఐ పేమెంట్స్కి లింక్ అయిన అకౌంట్ అయితే ఉందనుకోండి సార్, మరి సైబర్ ఫ్రాడ్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయా? సైబర్ సెక్యూరిటీ ఇస్ డిఫరెంట్. అది నేషనల్ బ్యాంక్స్ ఏదైతే మనకేం చెప్పండి, వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్న ఏ బ్యాంక్ ఉందో చూడండి సేవింగ్ అకౌంట్. జస్ట్ గూగుల్లో హిట్ చేయండి హైయెస్ట్ సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ఇండియా గవర్నమెంట్ బ్యాంక్ అని కొట్టేది వస్తుంది కదా లిస్ట్. ఇంటి దగ్గరలో ఏ బ్రాంచ్లో చూసుకోండి, అక్కడికి వెళ్ళి ఒకసారి అకౌంట్ ఓపెన్ చేస్తారు, అంతే కదా. అంతే. ఇవాళ రేపట్లో అన్ని ఫెసిలిటీస్ చేయమండి. ఒకసారి యూపీఐకి లింక్ పెట్టుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏ బ్యాంక్ ఉంటే ఏమని మనకి. థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి.
ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.